యోహాన్కి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అదే రీతిగా 21వ వచనం, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఇంకో ప్రిన్సిపల్ ఏంటిదంటే, మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్తున్నారు కానీ మీ పక్కనున్న వారిని ద్వేషిస్తున్నారా? అయితే మీరు ఇంకా నాలో సంపూర్ణంగా లేరు. చూడండి, విశ్వాసములము అని అంటున్నాము కానీ ఫర్గెట్ అబౌట్ అదర్స్, అన్యుల్ని వారిని మర్చిపోండి. విశ్వాసంలో ఉంటున్నాము అని చెప్తున్న మనమే విశ్వాసంలో ఉన్న వారిని మనము ద్వేషిస్తూ, అసూయ, ద్వేషము, ఒకలాంటి వారిని చూస్తేనే ఒకలాంటి ఆయాసము. యూ కెనాట్ స్టాండ్, ఐ కెనాట్ స్టాండ్ హిమ్, ఐ కెనాట్ స్టాండ్ హర్ అంటే వారు నా దగ్గరికి వస్తే నేను ఉండలేను, అక్కడ ఉండలేను అని అంటున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, ఇంకా మీరు పరిపూర్ణతలోకి రాలేదు, పరిపక్వత చెందలేదు. యు ఆర్ నాట్ స్టిల్ అ మెచ్యూర్ క్రిస్టియన్. వెన్ యూ హేట్ యువర్ బ్రదర్ అండ్ సే దట్ యు లవ్ మీ, దట్ ఈస్ అ లై. ఈరోజు మీ పక్కనున్న వారిని, అంటే ఇక్కడున్నవారు కాదండి, హూ ఇస్ దట్ యువర్ అగేన్స్ట్? ఎవరిపైన మీకు కోపము, ఎవరంటే మీకు ద్వేషము? మరి ముఖ్యంగా విశ్వాసంలో ఉన్న వారిని ఎవరైనా మీరు ద్వేషిస్తున్నారా? వారంటే ఆయాసం కలిగి ఉందా? ఆలోచించండి, హూ ఇస్ దట్ పర్సన్? ఆ వ్యక్తి మీకు వస్తున్నట్లయితే, జ్ఞాపకంలోకి వస్తున్నట్లయితే, మీ కళ్ళకు కట్టినట్టు దేవుడు చూపిస్తున్నట్లయితే వారు పేరు పెట్టి చెప్పండి, ఐ ఫర్గివ్ యూ. చెప్తారా? చెప్పండి. ఎప్పుడైతే మీరు ఐ ఫర్గివ్ యూ అని మీరు చెప్తున్నారో, మీ నోటి మాట ద్వారా యు ఆర్ రిలీజ్డ్. హల్లెలూయా. విడిపించబడతారంట. ఇంకా అపవాదికి మీ పైన అధికారం ఉండదు, అపవాదికి మీ జీవితం పైన చోటు ఉండదు. ఈ అన్ఫర్గివ్నెస్ ఉంది చూడండి, క్షమించలేని హృదయం, లేకపోతే ఒక అలాంటి ఆయాసం. ఒకవేళ బాగానే మాట్లాడుతున్నారేమో కానీ వారి వెనకాల, లేకపోతే ఎవరికి చెప్పట్లేదేమో కానీ మీరు హృదయంలో ఉందేమో, వారంటే ఒక ఆయాసం, వారు వస్తేనే నాకు సహించలేను, ఒకలాగా ఒళ్ళంతా జల్లరిస్తుంది, ఐ డు నాట్ లైక్ దట్ పర్సన్ అని అంటే దేవుడు అంటున్నాడు, యు ఆర్ స్టిల్ నాట్ అ మెచ్యూర్ క్రిస్టియన్. యు నాట్ స్టిల్ అ మెచ్యూర్ క్రిస్టియన్. ఇంకా పరిపక్వత చెందలేదు. ఈరోజు ఎవరు ఆ వ్యక్తి? విశ్వాసంలో ఉన్నవారా లేకపోతే అవిశ్వాసులైన వారు? అదే రీతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 40 నుండి 43 వరకు. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అడుగుగోరి వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువు ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నమ్మినవారు ఆమేన్ చెప్దామండి. మీరు మీ తండ్రి కుమారులై కుమార్తెలై ఉండునట్లు మీరు ఏం చేయాలంట? మీ శత్రువుల్ని ప్రేమించాలంట. ఓన్లీ 2 commandments జీసస్ హస్ గివెన్. సమ్మరీ, మొత్తము సారం, ఆ 10 ఆజ్ఞలకంతా కూడా సారము చేసి ఒక 2 ఆజ్ఞలు యేసు ప్రభు ఇచ్చాడు. ఏంటది? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటది? మీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి. రెండవది ఏంటిది? మీ పొరుగువాని ప్రేమించాలి. అంటే ఈ 2 ఆజ్ఞలు మనము చేయనట్లయితే ఎవరవుతాము? దేవునికి శత్రువులుగా మారుతామండి. దేవుని ప్రేమిస్తున్నాము కరెక్టే, కానీ మీ పక్కన ఉన్న వారిని, మీ కుటుంబస్తుల్ని, లేకపోతే ఇన్లాస్ని. చాలామందికి ఇన్లాస్ అంటే పడదండి. ఇన్లాస్, మా అత్తయ్య అంటే పడదు, మా మామయ్య అంటే పడదు, మా ఆడపడుచు అంటే పడదు, మై కో బ్రదర్ కో సిస్టర్ అంటే వాళ్ళకి పడదంటే నో, యు ఆర్ నాట్ లివింగ్ ఎ ట్రూ క్రిస్టియన్ లైఫ్. నిజమైన క్రైస్తవ జీవితం మీరు జీవించట్లేదు. అయితే ఎవరు ఎటువంటి వారైనా మీ శత్రువుల గురించి ప్రార్థన చేయండి. వారు మిమ్మల్ని బాధపడుతున్నారా? ప్రార్థన చేయండి. అంతేగాని ఎవరిని కూడా ద్వేషించద్దు, ఎవరిని కూడా అసహించుకోవద్దు, ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు. వాళ్ళు లేరు, వారు చేసేది తప్పే, నిశ్చయముగా తప్పే. కానీ ఎవరితో చెప్పకండి, దేవునికి పైన దేవునికి చెప్పండి. హల్లెలూయా. దేవునితో చెప్పుకోండి. దేవుడు అండి మన పక్షాన వ్యాజ్యం ఆడేవాడు. నమ్ముతున్నారా? నిజంగా నమ్ముతున్నారా? ఆయన అన్యాయము చేసే దేవుడు కాదు. భర్త లేని వారికి భర్త ఆయనే, అనాథలుగా ఉన్న బిడ్డలకి ఆయనే తండ్రిగా ఉంటానని చెప్పిన దేవుడు. ఒకవేళ మిమ్మల్ని నిర్నిమిత్తముగా నిందలు వేస్తున్నారేమో, బాధ పెడుతున్నారేమో, యూ డోంట్ హ్యావ్ టు రిటాలియేట్. పోరాడద్దు. నేను పోరాడాలి, ఐ నీడ్ టు ప్రూవ్ అ పాయింట్, నేను నిరూపించుకోవాలి నేనే కరెక్ట్ అని అనక్కర్లేదు. తగిన సమయంలో దేవుడు మీ తలను పైకి హెచ్చించినప్పుడు అందరికీ బాగా అర్థమవుతుంది. ఏంటది అర్థమయ్యేది? దేవుడు
నిజముగా తన పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. అంతకంటే గొప్ప సాక్ష్యం ఏంటి? కోర్టు కేసు అని, దీని కేసు అని, దానికని పరిగెత్తుతూ ఉంటారు. వై? లోకం మనల్ని తీర్పు తీర్చేది. వాక్యం పౌలు క్లియర్గా చెప్తారండి. పౌలు భక్తుడు, లోకం దగ్గరికి వెళ్ళకండి తీర్పు కోసము. అన్నిటికంటే నిజమైన న్యాయమైన తీర్పు తీర్చే న్యాయాధిపతి మన దేవుడు. మన దేవుడు హీ విల్ ఫైట్ ఫర్ అస్. హీ విల్ ఫైట్ ఫర్ అస్. ఆయన మన పక్షాన వ్యాజ్యం ఆడతాడండి. కానీ మీరు ఆయన చేతులు సమర్పించుకోవాలి. దేవా, నన్ను మాటలు అంటున్నారయ్యా, నా పైన నిందలు వేస్తున్నారయ్యా, నేను నీ కోరుకు నమ్మకం ఉండాలని నేను సహించుకుంటున్నాను, ఓడ్చుకుంటున్నాను, శ్రమ పడుతున్నాను. నువ్వు చూడయ్యా, యూ ఫైట్ ఫర్ మీ లార్డ్, యూ ఫైట్ ఫర్ మీ లార్డ్. నువ్వు పోరాడయ్యా. ఆయన యుద్ధము ఎవరిదండి? నమ్మట్లేదు మీరు. యుద్ధము ఎవరిది? నాది అని అంటున్నారు మీరు. నేను పోరాడాలి. ఐ షుడ్ ఫైట్ ఫర్ మై రైట్స్ అంటారు స్త్రీలు కదా. I should fight for my rights. No, you don't have to fight for your rights. You just have to depend on the word of God. You have to pray to him. ఆయన సన్నిధిలో మొరపెట్టండి, ఆయన వాక్యం పైన ఆధారపడండి. తగిన సమయంలో ఆయనని న్యాయం జరిగించి నిరాకరించబడిన రాయి మూలకు తలరాయిగా చేస్తాడండి. హల్లెలూయా. ఏదైతే నిరాకరించబడిందో దాని దేవుడు తల పైకెత్తి, ఇదిగో నేను తిన పక్షాన ఉన్నాను. హూ కెన్ యూ ఫైట్? యెహోవా నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవరు? ఎవరు? శత్రువుల్ని ప్రేమించండి. విశ్వాసంలో ఉన్న వారు ఎవరైనా ద్వేషిస్తున్నారు అని అంటే, చెడుగా మాట్లాడుతున్నారంటే, విమర్శిస్తున్నారంటే మీరు బ్లైండ్గా నమ్మచేయండి. తెలుసా, వారు దేవుని సంబంధులు కాదు. నిజంగా దేవుని సంబంధులు ఎలాగుంటారు తెలుసా? ఎవరైనా తప్పుగా మాట్లాడితే, తప్పుగా ప్రవర్తిస్తే వ్యక్తిగతంగా వెళ్ళి మీరు చేసేది సరికాదు, మీరు చేసేది సరికాదు అని కరెక్ట్ చేస్తారంట. కానీ బాహాటంగా బహిరంగంగా అందరి ముందు వారిని ఇన్సల్ట్ చేయాలి అని అంటే అది ఎవరి బుద్ధి తెలుసా అండి? అపవాదికి అక్యూజర్ అని పేరుందంట. ఏంటది? అక్యూజర్. తెలుగులో ఏమంటాం? అది నేరాలు మోపేవాడు. ఈరోజు ఆ రీతిగా అనేక మందిని విమర్శించేవారు, తీర్పు తీర్చేవారు, నిందలు వేసేవారు, నేరాలు వేసేవారు, తప్పులుంటే దాన్ని అందరికి ఎత్తి చూపించాలనే స్వభావం ఎవరిది అని అంటే దేవుని సంబంధులది కానే కాదు. దేవుని సంబంధులు ప్రేమతో, ఒకలాంటి జాలితో, అయ్యో వారు తప్పుగా మాట్లాడరే, తప్పుగా చేస్తారే అని ఒకలాంటి ప్రేమతో ఆ రీతిగా ఖండిస్తారేమో, గద్దిస్తారేమో, కానీ బాహాటంగా చేయరండి. ఈరోజు మీ స్నేహితుల్ని, శత్రువుల్ని, మిమ్మల్ని మీకు హాని చేసిన వారిని ప్రేమతోటి వారి గురించి మీరు ప్రార్థన చేయండి అని ఆయన వాక్యం తెలియజేస్తుంది.